ఆనవాయితీగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, ఇక్కడ కౌన్సిలర్స్గా ఉన్న శాంతయ్య గారు, వేదవ్రత్ గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మొత్తం మహబూబ్నగర్ పట్టణం అంతా ఈరోజు బోనం ఎత్తుకున్నట్టు కనబడుతూ ఉంది. ఏ వీధికి పోయినా ప్రతి ఆలయంలో, అమ్మవారి ఆలయంలో ఈరోజు వేలాదిగా బోనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ పండుగ వాతావరణం ఇట్లే కొనసాగాలి. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పండాలి. మహబూబ్నగర్ పట్టణానికి ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు రాకుండా అమ్మవారు మన అందరినీ కూడా చల్లగా చూడాలి, దీవించాలి. మన పిల్లలకు మంచి చదువు అప్పేలాగా అమ్మవారు ఆ సరస్వతి కటాక్షాన్ని కూడా మన పిల్లలందరికీ ఇవ్వాలి. మన మహబూబ్నగర్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన మొదటి సంవత్సరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సులతోటి ఈరోజు మన నగరంలో చేపట్టుకున్నాం. ఇక్కడ మన పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, IIIT, బాసర లాంటి IIIT కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అమ్మవారి ఆశీస్సులతోటి మనకి ఇక్కడ ఇచ్చింది. మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు, మన మహబూబ్నగర్ పట్టణానికి కూడా పేరు తీసుకురావాలి. ఆ పిల్లలను మన అమ్మవారు సంపూర్ణంగా, సమృద్ధిగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మన పెద్దలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సమకూర్చాలి. మన వ్యాపారస్తులు సంపదను పెంచుకోవాలి. మొత్తం మహబూబ్నగర్ కూడా ప్రశాంతంగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఇటువంటి బుద్ధిని, సద్బుద్ధిని మన అమ్మవారు మన అందరికీ కూడా ఇయ్యాలని కోరుకుంటూ, మీ అందరు ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆహ్వానించినందుకు, మా అక్కలు చెల్లెళ్ళు స్వాగతం పలికినందుకు, నిర్వాహకులు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, పోలీస్ శాఖ వారు బందోబస్తు బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ 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 శీతలాదేవి పోచమ్మాదేవి ఆలయంలో 35వ వార్షికోత్సవ మహోత్సవాలు ఆషాఢ మాస బోనాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇట్టి ఆలయాన్ని 2014వ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అప్పటి ఎమ్మెల్యే గారు ఈ ఆలయాన్ని గుర్తించి గవర్నమెంట్ తరఫు నుంచి పట్టు వస్త్రాలు వచ్చే విధంగా కృషి చేసినారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీ ప్రకారము ఏ గవర్నమెంట్ ఉన్నా మా యొక్క పోచమ్మ దేవాలయంకు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరము స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గవర్నమెంట్ తరఫు నుంచి పట్టు వస్త్రాలు కొద్దిసేపట్లో తీసుకొస్తున్నారు. తర్వాత అమ్మవారికి మేము ఒకటే వేడుకుంటున్నాము, మంచిగా పబ్లిక్ ఎటువంటి రోగాలు రాకుండా, పాడి పరిశ్రమలు మంచిగా ఉండేటట్లు, నీళ్లు కానీ పంటలు కానీ అన్నీ సమృద్ధిగా ఉండేటట్లు అమ్మ అందరినీ కరుణించమ్మ. ఈరోజు మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ మంచిగా ఉండాలని ఈరోజు బోనాల పండుగ జరపడం. మన తెలంగాణ ప్రజలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.